ఇదేంటి ఇందాక లేవు ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? అయ్యో నాకే మతిమరుపు వచ్చినట్టుంది. చిన్నబాబు ఆమ్లెట్ ఏమన్నారు కదా, వేసేద్దాం. గుడ్డు లోపల పచ్చసొన్న లేదేంటి? అయ్యయ్యో ఏమైంది? ఇందులో ఉన్న పాలేమయ్యాయి? అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! అయ్యో అయ్యో అమ్మగారు! ఏమైంది? ఏమైంది పంకజం? ఏమైందో అర్థం కావట్లేదమ్మా. ఏమైంది పంకజం? గుడ్డు లోపల పచ్చ సొన లేదమ్మా. సొన లేకుండా గుడ్డుండదు కదా పంకజం? ఒక్క గుడ్డు కాదమ్మా, అన్ని గుడ్డుల్లోని పచ్చ సొన లేదు. అలాగే ఇంట్లో ఎవ్వరూ తాగలేదు గాని పాలన్నీ మాయమైపోయాయి అమ్మగారు. గిన్నె ఖాళీగా ఉంది. పాలు మాయం అవడం, గుడ్డులో సొన లేకపోవడం, ఇదేంటిది? ఇంట్లో ఏదో జరుగుతోంది. స్వామీజీ చెప్పినట్టు తామస్ ఇంట్లోకొచ్చిందా? ఎవరి మూలంగా వచ్చుంటుంది? ఇంకొక విషయం, ఈ సర్పం చాలా తెలివైనది. తనకు నచ్చిన మనిషిలో ప్రవేశించి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. పంకజం, ఆ ఆపిల్ తీసుకెళ్ళి ప్రియాకివ్వు. ఎందుకమ్మా? తీసుకెళ్ళివ్వు. అలాగేనమ్మా. తీసుకెళ్ళివ్వు. అలాగేనమ్మా. వెళ్ళు. ప్రియమ్మా, యాపిల్ తీసుకోండి. నాకేమొద్దు. మీ అత్తయ్య ప్రేమతో పంపించింది, మీరు వద్దు అన్నారని చెప్తాలే. ఏయ్ ఆగు. ఇటు నువ్వు వెళ్ళు. పంకజం, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా.
ఈసారి కాపాడడానికి నువ్వు కూడా రావు కదా? వస్తా ప్రియా. అత్తయ్య. ప్రియా ఇంట్లోకొచ్చాక తన ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది. అది నిజమా కాదా? అమ్మా, ఏమైంది కృష్ణ? ప్రియ గురించి నీతో మాట్లాడాలి. నేను కూడా తన గురించి ఆలోచిస్తున్నాను కృష్ణ. రిజైన్ లెటర్ ఇచ్చి ఎప్పటికీ తిరిగి రానని చెప్పిన ప్రియకు ఇప్పుడు మనతో ఉన్న ప్రియకు చాలా తేడా ఉందమ్మా. ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది? తన ప్రవర్తన అన్నీ మారిపోయాయి. తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందమ్మా. అంటే నేను ఆలోచిస్తోంది కరెక్టే అన్నమాట. నాతో క్లోజ్గా ఉంటూ వర్షని ఏడిపించడానికి ట్రై చేస్తుంది. నిజానికి ప్రియ వ్యక్తిత్వం అది కాదు. తను ఎంత బాధనైనా భరిస్తుంది కానీ ఇతరులను బాధ పెట్టదమ్మా. తను ఏదైనా ప్రమాదంలో ఉందేమోని నా మనసు కనిపిస్తోందమ్మా. అందుకే ఈ విషయం చెప్తామని నీ దగ్గరకు వచ్చాను. సరే కృష్ణ, ప్రియ ప్రవర్తన కారణమేంటో నేను కనుక్కుంటాను. ఆకలి అంటూ గంటకోసారి తింటోంది. ప్రియలో ఏదో మిస్టరీక్ చేంజ్. నేను గెస్ట్ చేసినట్టుగాని కృష్ణ కూడా అదే అభిప్రాయం చెప్పాడు. అంటే ప్రియకి ఏదో జరిగింది. సంథింగ్ ఇస్ రాంగ్. మాధవి, మాధవి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రియా ఎక్కడండి? మీరేదో దాస్తున్నారు. అది అది ప్రియా. ఎందుకత్తయ్య నిజం చెప్పడానికి భయపడుతున్నారు? విజయ్, నీ మీద కోపంతో ప్రియ మా చుట్టాలింటికి వెళ్ళింది. నా మీద కోపమా? ఎందుకు? మంచి సంబంధం అని మురిసిపోయింది. కానీ నువ్వేమో స్పృహ తప్పి పడిపోయావు. నీ చేతులతోనే నిశ్చితార్థం ఆపేశావు. అందుకే నీ మీద కోపం. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ట్రూ. అది చెప్పడానికే భయపడుతున్నారు. అంతే కదా అత్తయ్య? అంతే బాబు. నిజమే, తప్పు నాదే. అయినా దానికి నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి, కానీ తనెందుకు వెళ్ళిపోవాలి? అది మా ప్రియకి ఎవరి మీదైనా కోపం వస్తే 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చుట్టాలింటికి వెళ్తుంది. ఏం మావయ్య? అవును అవును బాబు. ఏమైంది కావేరి, అడ్డుగా నిలబడ్డావు? నీకసలు సిగ్గుందా? సిగ్గుపడే పని నేనేం చేశాను? మనసు బాగోకపోతే ఔటింగ్కెళ్తారు, పుస్తకాలు చదువుతారు, రెస్ట్ తీసుకుంటారు. అంతేగాని ఎక్స్ లవర్ ఇంటికొస్తారా ఎవరైనా? ఓహో, నాది సిగ్గులేని పనా? అయితే లవర్ని ఇంటికి పిలిపించుకుంటే సిగ్గులేని పని కాదా కావేరి? లవర్తో మసాజ్ చేయించుకుంటే ఏమంటారు కావేరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? ఏయ్, నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అయినా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. స్పైయింగ్ చేయడానికొచ్చావా? మేం ఎంత అసహించుకున్నా బెక్కర్లా ఈ ఇంటికొచ్చి నా మీదే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నువ్వెవరు చెప్పడానికి? ఈ ఇల్లు నీది కాదు, నీ బాబుది కాదు, నాది. హేయ్, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? తిక్క తిక్కగా ఉందా? నీ ఇల్లేంటి నీ ఇల్లు? పోవే, బయటికి పో.
చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇక నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వకూడదు. పో బయటికి. పోతావా మెడ పట్టి బయటికి గెంటేయమంటావా? నువ్విలా చెప్తే పోవు కదా. నన్ను కొట్టావా? ఏ కొట్టలేదని డౌట్ వచ్చిందా? అచ్చికి బుచ్చికి ఇప్పుడు కొడతాను చూడు. వదిలిపెట్టు. ఏయ్, నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండాలి. నేనేం చేసినా ఎక్కడున్నా నన్ను పట్టించుకోవద్దు. నువ్వేం చూసినా ఎవ్వరికీ చెప్పకూడదు. అర్థమైందా? నేనసలే ఒళ్ళంతా పగతో రగిలిపోతున్నాను. కాటేశానంటే మసైపోతావు. అది జాగ్రత్తగా వెళ్ళు. నాకేమైంది? అమ్మా, బుగ్గలు వాచాయేంటి? పన్నోడిపోయినట్టు ఈ నొప్పేంటి? అబ్బా అబ్బా, అమ్మా నొప్పి. ప్రియ నన్ను కొట్టిందా? అబ్బా. కావేరి, ఏమైంది? అన్నయ్య, ఇప్పుడు నన్ను ఎవరైనా కొట్టారా? అదేం పిచ్చి ప్రశ్న. నీకు తెలియకుండా నిన్నెవరు కొడతారు? అన్నయ్య, ప్రియ నన్ను కొట్టిందేమోనని అనుమానం. నువ్వు చూసావా? ప్రియ నిన్నెందుకు కొడుతుంది కావేరి? ఏమో అన్నయ్య, నాకంతా అయోమయంగా ఉంది. ప్రియలో ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వే తేడాగా ఏదేదో మాట్లాడుతున్నావు కావేరి. అసలు ప్రియ ఈ ఇంట్లోకి ఎందుకొచ్చింది? నువ్వు గట్టిగా మాట్లాడితే వచ్చేదే కాదు. సైలెంట్గా ఉండమంటే కంప్లైంట్ చేస్తోంది. మీ అన్నయ్య ఆ తర్వాత మీ అక్కని కాటేసి చంపుదామనుకున్నాను. ముందు నిన్ను చంపుతా. కావేరి, ప్రియ ఏదో డిస్టర్బ్గా ఉండి మన ఇంటికి వచ్చింది. నీకు ముందు నుంచి ప్రియ అంటే ఇష్టం లేదు, అందుకే కంప్లైంట్ చేస్తున్నావు. ఏంటి, ప్రియ మీద సాఫ్ట్ కార్నరా? నీకింకా లవ్ ఉందా? అదేం కాదు కావేరి. ఓహో, తన మనసు బాలేక వచ్చిందా లేక నువ్వు రమ్మంటే వచ్చిందా అన్నయ్య? కావేరి, నా గురించి నీకు తెలీదా? హ్మ్, చిన్నపిల్లలా మాట్లాడుకో. లేదు లేదు, ఆ ప్రియ మ్యాటర్ ఏదో తేడాగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. నేనిప్పుడే వర్ష వదినతో చెప్పేస్తాను. కావేరి, నేను తన్ని పిలవలేదు. బిలీవ్ మీ, తనే వచ్చింది. నమ్మొచ్చా? కమాన్, నువ్వు లేనిపోని ఊహించుకోవద్దు. నిజం చెప్పన్నయ్య. ప్రామిస్ కావేరి. అయితే తనకా ఉద్దేశముందా? ప్రియ అలాంటి అమ్మాయి కాదు కావేరి. ఇంకా వదిలేసి ప్లీజ్. కృష్ణ, నువ్వు ఇదే నమ్మకంతో ఉండు. నిన్ను ఈ రాత్రికి పైకి పంపిస్తాను. అమ్మా, అబ్బా, ఒక్కటే నొప్పులు. నాకేదో అయ్యింది. ఆ ప్రియ మీదే అనుమానంగా ఉంది. అబ్బా. అమ్మా, ఆ తామసి నుంచి నా బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను. గరుడ యంత్రం ప్రతిష్ఠించాను. కానీ
ఆ తామసి తెలివిగా ప్రియను ఆవహించి లోపలికొచ్చేసింది. ఇప్పుడు నా పిల్లలతో పాటు ప్రియని కూడా కాపాడుకోవాలి. ప్రియకి ఎలాంటి హాని జరగకుండా ఆ తామసి నుంచి కాపాడి తనని బయటికి పంపించే శక్తిని నాకివ్వు తల్లి. ప్రియా డార్లింగ్, నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్ళావు? నీతో మాట్లాడాలని క్షణక్షణం యుగంలా గడుపుతున్నాను. ఇట్స్ ట్రూ డార్లింగ్. హలో ప్రియా, నేను విజయ్ని, నీ ఉడ్బిని మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటి? దాగుడు మూతలా? దొంగ, అంత ప్రేముంటే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఏంట్రా నీ గోలా? నీ అవ్వ మాట్లాడేదెవరు? నా ఫియాన్సీ ప్రియనే కదా? ప్రియని కాదురా, నీ డార్లింగ్ బృందాని. బృందానా? తనెవరో నాకు తెలీదు. బృంద ఎవరో తెలీదా? నీ మొదటి భార్య. నా గొంతు గుర్తుపట్టలేదా? ప్రియా, ఏంటి మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ ఎంట్రా గూట్లే. నీ భార్యని బృందాన్ని మాట్లాడుతున్నాను. ఇట్స్ ట్రూ. బృంద ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలీదా? నిజం చెప్పరా నికృష్టుడా? అయ్యో, నిజంగా నాకు తెలీదు. ప్రియతో జరిగేదే నా మొదటి పెళ్లి. అయితే నేను నువ్వు చేసిన దుర్మార్గం చెప్తాను, అప్పుడైనా ఒప్పుకుంటావా? దుర్మార్గమా? నేనేం చేయలేదు. నన్ను ఔటింగ్కి తీసుకెళ్లావు. ఆ రోజు ఆదివారం. అక్కడ నా పీక పిసికి చంపేశావు. అప్పుడు అక్కడ నీ అక్క కూడా ఉంది కదరా. నా శవాన్ని తీసుకెళ్లి డ్యాంలో పడేశావు. నా శవం నీళ్లలో కొట్టుకుపోయి తుప్పలో ఇరుక్కుంది. పెనుగులాటలో నీ మెడలో గొలుసు నా జాకెట్లో పడింది. నా శవం కుళ్ళిపోయి ఎముకల గూడయ్యింది. ఆ ఎముకల గూడులోనే నీ గొలుసు ఇంకా ఉంది. శవం కనిపించలేదని, ఆధారం లేదని కోర్టు నుంచి తప్పించుకొని బెయిల్ మీద బయటకు వచ్చావు. మిస్సింగ్ కేసు పెట్టి నువ్వు తప్పించుకున్నావు. ఆ ఎముకల గూడు ఇంకా అక్కడే ఉంది. నువ్వు తప్పించుకోలేవు. నో నో, ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. అచ్చికి బుచ్చికి నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయంరా, సాడిస్ట్ ఫెలో. పెళ్ళాన్ని చంపిన నీకు ఇంకో పెళ్లి కావాలా? చెప్పు. నా పనికి అడ్డు రాకుండా చేశాను. మళ్ళీ ఫోన్ చేయడు తింగరోడు. ప్రియ కాల్ చేస్తే బృందా లైన్లోకి వచ్చింది. నేను జైలుకి వెళ్ళడం ఖాయమంటుంది. ఇదే మాయా. అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. ముందు అక్కకి చెప్పాలి. అక్క, అక్క. ఏంటి, నా మొగుడిని తన్నుకుపోదామనొచ్చావా? కృష్ణ విషయంలో నీ ప్రవర్తన బాలేదు. రాగానే రూమ్లోకి దూరి నువ్వు వాడిన ప్రేమ నాటకాలన్నీ విన్నాను. విన్నావా? రొమాన్స్ చేయడానికి కృష్ణని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తావా?
మనసు కుదుట పడ్డానికి వచ్చానని చెప్పి ఆ వంకతో కృష్ణని కొంగును కట్టుకుందామని అనుకున్నావా? నీ నంగనాటి యవ్వారాలు తెలుసుకోలేనంత అమాయకురాలను అనుకుంటున్నావా నన్ను? ఇది నీ అత్తారిల్లు కాదు, నీ పొదరిల్లు అస్సలు కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమిస్తే పెళ్లి కాదు, తాళి కడితేనే పెళ్లి. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుటుక్కున మింగావా? ఏయ్, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చూడమ్మా చిక్కుబుచ్చికి, ఈ తాళి నిజంగానే కృష్ణ కట్టాడా? సరేలే, కట్టాడో కట్టించుకున్నావో ఎవరికి తెలుసు? చూడు ప్రియా, ఈ తాళి కృష్ణే కట్టాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకంతా అర్థమైంది. నువ్వు కృష్ణని ఎత్తుకెళ్దామని వచ్చావు కదా? అత్తయ్యా! ఏయ్, అరవకు. నా మొగుడు మీద కొన్నేస్తే కోటికి పంపుతా. అవునా? ఎక్కువ మాట్లాడేస్తున్నావు, కాటేసి చంపేస్తా. కళ్ళు మూసి తెరిచేలోపు బ్లడ్ బాయిల్ అవుద్ది, బాడీ కలర్ మారుద్ది. ఒకే ఒక్క కాటు, కోమాలోకి పోతావు. ఏ, నువ్వేమైనా పామువా కాటేయడానికి? ఈరోజు నీ సంగతి తెలుస్తా. ఏయ్, నేను చెప్పిన దానికి అను, ఊపిరుంటుంది. ఊ అన్నావు, మశానంలో ఉంటావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ రాత్రికి నీ మొగుణ్ణి నాకిచ్చే. వాట్? ఈ రాత్రికి నా మొగుడినివ్వాలా? అవును, ఈ రాత్రి నాది. నీ మొగుడు నావాడు. ఎంత ధైర్యమే నీకు? ఇంత గట్టిగా పట్టుకున్నావు? చెయ్యి వదులు. చెయ్యి ఇరిగిపోయేలా ఉంది, వదలవే, వదులు. పిచ్చి పట్టిందా? చుట్టూ వదులువే. అత్తయ్య, ప్రియా నన్ను చంపేస్తుంది. కృష్ణ, కావేరి, కార్తిక. కృష్ణ, కావేరి, కార్తిక.
ప్రియ మనసు బాగాలేక ఇక్కడికి వస్తే తనలోకి పాము వచ్చిందని ప్రియని డిస్టర్బ్ చేస్తుంది. అనవసరంగా ఇక్కడికి వచ్చావు ప్రియా. ప్రియా, నువ్వు రూమ్లోకి ఎప్పుడొచ్చావు? నువ్వెక్కడుంటే నేను అక్కడుంటాను. ప్రియా, అమ్మ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు అదే చేయకు. ఇందాకటి నుంచి వాష్రూమ్లో ఉన్నాను కృష్ణ. అవునా? అయితే నేను గమనించలేదు ప్రియా. బయటకెళ్ళి మాట్లాడదామంటే అత్తయ్య ఇంటి చుట్టూ కంచె వేసింది. అందుకే నీ రూమ్లోకి వచ్చాను కృష్ణ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి ఇతను కనిపెట్టేశాడా? ఇలా చూస్తున్నాడేంటి నా వైపు? నువ్వు నిలబడి ఉంటే పాము పడగెత్తి నిలబడినట్టుంది. ఆ వాలు కనులు పాము కళ్ళయ్యాయి. నడకలు పాము వంకర్లు. టోటల్గా పాము కుబుసంలా నిగనిగలాడుతున్నావు ప్రియా. ఎవరికి చెప్పకు. ఏంటి? నన్ను తామసి అనే పాము ఆవాహన చేసుకుంది. అవునా? నేను ప్రియని కాదు, తామసిని. అవునా? నిన్ను కాటేసి చంపడానికి వచ్చాను కృష్ణ. అవునా? అయితే కాటేయ్. ప్రియా, శ్వాస ఆగిపోయినట్టుగా ఉంది. కళ్ళు ఆర్పలేకపోతున్నాను. ఏమైంది నాకు? నా ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నావు కదా కృష్ణ. ఇప్పుడు చెప్పు, నాతో పాటు వస్తావా? వెళ్దామా? సరే పద, నీ వెంటే వస్తాను. అమ్మగారు, పంకజం, అమ్మగారు, ఇల్లు మొత్తం వెతికానమ్మా. ప్రియమ్మ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? సరే, ఆ రూమ్ లో ఉందేమో చూస్తాను. నువ్వు ఇంటి బయట చూసిరా. వెళ్ళు. సరేనమ్మా.
ఏమైంది నీకు? మాట్లాడు కృష్ణ, మాట్లాడు. అమ్మా అది అమ్మా సంఖ్యలు ఎందుకు వేస్తున్నావు? ఏంటిదంతా? అసలు ఏంటిదంతా అమ్మా? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికమ్మా? రా. రానమ్మా, 2 సార్లు నీ కొడుకుని నా నుంచి చివరి క్షణంలో కాపాడుకున్నావు. నా పగ పతనం చేశావు. వదలను. ఉండు అమ్మా. ఈ రాత్రి నీ కొడుకుని బయటకు తీసుకువెళ్ళి చంపేంత వరకు వదిలిపెట్టను. అమ్మా. 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 ఉండు కృష్ణ. అమ్మా ఏంటమ్మా? రానమ్మా, పుష్కర కాలం వేచి ఉన్నది ఈ ఘడియల కోసమే. నా పగ తీర్చుకోకుండా వెళ్తానా?
చంపేస్తా. ఇంకేం మాట్లాడుకురా. అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా ఇదంతా? నేను ఒక్క క్షణం ఆలస్యం చేసుంటే ప్రియ నిన్ను బయటకు తీసుకెళ్లి చంపేసేది కృష్ణ. అమ్మా ప్రియన్ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ పాము నిన్ను మిస్పరైజ్ చేసింది. అమ్మా ప్రియలో పాము లేదు, తనే స్వయంగా నాతో చెప్పింది. అవును, అలాంటి అబద్ధం చెప్పి నిన్ను మాయ చేసింది కృష్ణ. అమ్మా ప్రియ నీ ముందు కావాలనే పాములా నడవడం కళ్ళు తిప్పడం చేసిందంట. అదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశానని నాతో చెప్పింది. కృష్ణ, నేను తన మాటలు నమ్మను వినను. ఈ రాత్రి నువ్వు నాతో పాటే ఉండాలి, అందుకే ఈ సంకెళ్ళు. అమ్మా నాకు నీ మీద కోపం రావట్లేదు, నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా. నువ్వేం చేస్తున్నావో మాకది పిచ్చితనంలా కనిపిస్తుంది. నీ భయం మాకు అర్థం లేనిదిలా అనిపిస్తుంది. అయినా ప్రియలో పామెలా ఉంటుంది? మనిషి పాములా ఎలా కాటేస్తుంది? తనలా కాటేస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను చెప్పు? సరే, ఈ అమ్మ చేసేది ఫోర్సు, వేరే ఇంకేదైనా అనుకో, నేనే అనుకోను. కానీ ఈ రాత్రికి మాత్రం ఈ సంకెళ్లతో ఈ అమ్మ పక్కనే ఉండు, అంతే. సరే, ఇలా నీ దగ్గర ఉంటే పాము వచ్చి నన్ను కాటేదా? నీ జోలికి అస్సలు రాదు, ఎందుకంటే నా చేతిలో గరుడ రేకుంది కృష్ణ. అమ్మా ప్రతి దానికి నీ దగ్గర ఓ లాజిక్ ఉంది. నేను ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, నిన్ను కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే మార్గం లేదు. సమయానికి బేడీలు కనిపించాయి. అసలు ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయి? అమ్మగారు కృష్ణబాబుని సంఖ్యలతో బంధించుకుని ఉంది. ఆ పాము కాటు వెయ్యకుండా ఏదో ట్రిక్కు చేస్తుంది. స్వామి, అమ్మగారు ఏం చేసినా కృష్ణబాబుకి మంచి జరిగేలా ఆశీర్వదించు. అక్కడ పెట్టు, వెళ్ళు. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. అలాగేనమ్మా. కృష్ణ, భోంచే. నువ్వు తినమ్మా. నాకు ఆకలిగా లేదు కృష్ణ. అమ్మా పాము పాము అంటూ ఈ మధ్య నువ్వు సరిగా భోజనం కూడా చేయట్లేదు. ఇంకా గరుడ యంత్రం వేసినప్పటి నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదు. పాము పుట్ట గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. నువ్వు ప్రశాంతంగా కూడా ఉండట్లేదమ్మా. కృష్ణ, ఈ రాత్రి నీ వెనక పెద్ద ప్రమాదం కాచుకునుంది. రేపు సూర్యోదయం వరకు నేను చెప్పినట్టు విని జాగ్రత్తగా ఉంటే నిజంగా నీ లైఫ్లో ఒక కొత్త సూర్యోదయం వస్తుంది కృష్ణ. అంటే అంతవరకు నువ్వు ఉపవాసం ఉంటావా? నేను తినిపిస్తాను, నువ్వు తినమ్మా. కృష్ణ, నేను తర్వాత తింటాను, నువ్వు తిను కృష్ణ. అమ్మా
ఏ మాత్రం నీకు నా మీద ప్రేమ ఉన్నా నువ్వు తింటున్నావు అంతే. సరే ఇవ్వు, తింటాను. వద్దమ్మా, నీ కుడి చేతికి సంఖ్యలున్నాయి కదా, నేనే తినిపిస్తాను. సరే. నాకు కావాల్సింది కూడా నువ్వు తినడమే. నా పాచిక పారింది రాణమ్మా. తినమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను క్షేమంగా కాపాడుకుంటానని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది కృష్ణ. నా బాధ నీకు అర్థమయ్యేలా చెప్పి చూశాను, కానీ నా మాటల్ని పట్టించుకోకుండా అపార్థం చేసుకుంటున్నావని మనసులో చాలా క్షోభను అనుభవించాను కృష్ణ. అమ్మా, పాము పగబట్టిందనేది నీ నమ్మకం. పాము పగబట్టలేదు అనేది కూడా ఒక నమ్మకమే. నీ నమ్మకాన్ని మేం నమ్మలేదమ్మా. అంతేకాని నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా. నా ఆరాటం మీకు అర్థం అవ్వడానికి టైం పడుతుందేమో గాని ఏదో ఒకరోజు మీ అందరికీ అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నాను. సరే అమ్మా, నీ నమ్మకం నీది. ముందు తిను. నీ బతుకులో నీ కొడుకు తినిపించే చివరి మెతుకులు ఇవే రాణమ్మా. అమ్మా, ఏమైందమ్మా? కృష్ణ, ఎందుకో తల తిరుగుతున్నట్టుంది కృష్ణ. అమ్మా, నీకు నిద్ర వస్తుందేమో. ఇలా పడుకో రా. నిద్ర కాదు కృష్ణ, ఏదో మత్తుగా ఉంది. నేనెక్కడికి పోను కానీ నువ్వు ఇలా పడుకో అమ్మా. లే రా. వద్దులే నాన్న. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఈ పాము గోళ్ళలో బాగా అలసిపోయినట్టున్నావు, అందుకే నిద్ర పట్టినట్టుంది. నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. లేని చావు భయాన్ని సృష్టించుకుని నువ్వు, మేమందరం తెలియని టెన్షన్ భయాన్ని అనుభవిస్తున్నాం. నీ మీద కోపం లేదమ్మా, నీ చేష్టల మీదే కోపం.
నేను ఒక్క క్షణం కూడా ఈ బేడీలతో ఉండలేనమ్మా. సారీ అమ్మా. నా కంటి నీరు కనికట్టు చేసింది. రాణమ్మ స్పృహ తప్పింది. హ, రా కృష్ణ, రా రా. దీని తాళాలు ఎక్కడ పడేసిందో ఏమో. సూర్యోదయం వరకు రానమ్మ లేవదు. నువ్విక్కడే ఉన్నావా కృష్ణ? నిన్నే కృష్ణ. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? నా కోసం దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. అటు దారుంది, ఇటు నేనున్నాను కృష్ణ. మైమరపించే మెస్మరైజ్ చేసే అందంతో కావాలనే నన్ను దారి తప్పేలా చేస్తున్నావు కదా ప్రియా. దారెటున్నా నీ దారే నా దారి. యు ఆర్ మై స్వీట్ హార్ట్. ఎవరు? నేనా? నేనంత అందంగా ఉంటే నన్ను కాదని ఇంకెవరినో పెళ్ళెందుకు చేసుకున్నావు? తప్పు చేశాను ప్రియా, చాలా తప్పు చేశాను. నిజంగా చెప్తున్నావా? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నా మనసులో మాట చెప్తున్నాను. అందానికి అచ్చంగా చిరునామా నువ్వు. వెన్నెల జలపాతంలా, వన్నెల హంసలా. కవితలు బానే చెప్తున్నావే. నిన్నెలా చూశాక మాటలు రావు, కానీ ఆ మాటలు బయటకొస్తే అవి కవిత పారిజాతాలే. నీలాలని కురులు మేఘమాలికలాగా మురిపిస్తుంది. యవ్వన వీణలాంటి నీ నడుము ఆనంద డోలికలో మురిపిస్తుంది. ఊసుల బాసలెన్నో చెప్పే ఆ కళ్ళు మత్తెక్కించే స్వర్గానికి వాకిళ్ళు. అవి చూపులు కాదు, మన్మధుడి పూల బాణాలు. అవి అదరాలా కావు, అమృత రస మాధుర్యాలు.
ప్రియా, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు తీయని ప్రమాదం, తీరని ప్రమోదం. పోత పోసిన సౌందర్యానికి సిరిని సొగసును అద్దిన ప్రణయ రసాది దేవతవి నువ్వు. కృష్ణ, నీ పొగడ్తల పొగడ పూల పరిమళం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నువ్వు నా మనసు దోచిన మనోహరుడివి, నన్నేలే నందకిషోరుడివి. మనం ప్రియాకృష్ణలమై ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలిద్దాం. నిదురపోవడానికి దిండు నాకెందుకు, వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. వదినా వదినా వదినా, ఇలారా. వస్తున్నా. ఏంటి కావేరి? ప్రియను బయటికెళ్ళగొట్టాలంటే మనం ఈ నూనె బంధనం వెయ్యాలొదినా. అంటే ఈ నూనె మనం ఈ స్టెప్స్ మీద పోస్తే అప్పుడు ఆ ప్రియ ఆ నూనె మీద కాలు పెట్టి జారితే అంబులెన్స్ ఇంటికి వస్తుంది, అంతేనా? కాలు చెయ్యి విరగొట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఈ ఇంటికి రాదదినా. నీకసలు బ్రెయిన్ లేదు. వాట్? ఐడియా పాతదైనా సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయిల్ ని భలేసించేసావు. ఇది బ్రెయిన్ కాదు, సూపర్ బ్రెయిన్ అంటున్నాను. థ్యాంక్స్ వదినా. ఇదే కరెక్ట్ టైం. కాసేపట్లో ప్రియా కిందికొస్తుంది. నూనె పోసేద్దాం పద. పద. ఇలా ఇవ్వు, నేను పోస్తాను. నువ్వు పైన చూస్తూ ఉండు. కానీ నేను చూస్తున్నానులే గాని నువ్వు కాని. వదినా, తను వస్తోంది. నువ్వు ఆ పక్క నుంచి వచ్చే. అదేంటి, కనీసం పాదాల గుర్తులు కూడా పడ్డం లేదు. నూనె మీద కాలు పెడితే జారలేదేంటోదినా.